హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. ఏపీలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డ్ జారీ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సీఎం సమీక్షించారు. ఈ కార్డులో ప్రభుత్వ పథకాలు సహా అన్ని వివరాలు పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. ఆధార్ ఫ్యామిలీ కార్డును ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదని, అందరికీ లబ్ధి కలిగేలా స్కీమ్లు రీడిజైన్ చేసేలా చూడాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4472 గ్రామాల్లో విలేజ్ క్లినిక్లు నిర్మించాలని, ఏడాది వ్యవధిలోనే ఈ నిర్మాణ పనులను పూర్తి చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. 1129 కోట్ల వ్యయంతో సొంత భవనాలను నిర్మించనున్నట్లు మంత్రి చెప్పారు. కర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థిని సుగాలి ప్రీతి తల్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె పవన్ ను నేరుగా టార్గెట్ చేశారు. గతంలో పవన్ తొలి సంతకం సుగాలి ప్రీతి కేసు రీఓపెన్ పై పెడతానని చెప్పారని, కానీ 14 నెలలైనా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జనసేన ఆఫీస్ ముందు ధర్నా చేస్తానని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్లి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఆయన వెంట మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. అధికారులను అడిగి వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పనికి రాకుండా పోయిందని, ఎల్లంపల్లి ప్రాజెక్టే మనకు ప్రాణవాయువు అని ఆయన వ్యాఖ్యానించారు. నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టే దశాబ్దాలుగా నిలబడిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో వరద ముంచెత్తుతుంది. ఈ నేపథ్యంలో సిరిసిల్ల జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ఈ క్రమంలో గంభీరావుపేట మండలంలో ఇద్దరు నేతలు ఒకరినొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురు ఆప్యాయంగా పలకరించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సౌత్ సెంట్రల్ రైల్వే 36 రైళ్లను రద్దు చేసింది. మరో 25 రైళ్ల దారిని మళ్లించింది. 14 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాకులపై నీరు నిలిచిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రద్దు చేయబడిన రైళ్ల జాబితా కోసం నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ లేదా ఐఆర్సీటీసీ వెబ్సైట్ వంటి రైల్వే వెబ్సైట్లను తనిఖీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సిరిసిల్లలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వరదలు ముంచెత్తుతుంటే మూసీ సుందరీకరణపై సమీక్ష అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. క్లౌడ్ బర్స్ట్, ఆకస్మిక వరదలకు భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించింది. ఈ ఏడాది జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు కలిపి 2 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. భారత్ పర్చేసింగ్ పవర్ పారిటీ టర్మ్ పరంగా 2038 నాటికి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎకానమీగా ఎదగొచ్చని ఈవై రిపోర్ట్ అంచనా వేసింది. 34.2 ట్రిలియన్ల జీడీపీ నమోదు చేయొచ్చని పేర్కొంది. దేశ జనాభా సగటు వయసు 28.8 ఏళ్లు. రెండో అత్యధిక సేవింగ్ రేట్, ప్రభుత్వ అప్పులు, జీడీపీ రేషియో తగ్గుదల తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంది. చైనా 2030 నాటికి 42.2 ట్రిలియన్లతో లీడింగ్ లో ఉన్న వృద్ధ జనాభా దానికి అడ్డంకి అవుతుంది. భారత్ పై అమెరికా విధించిన 50% టారిఫ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్. ఈ చర్య భారత్ కు ఒక మేల్కొల్పు లాంటిదని, ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనడానికి ఇదే నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. యుఎస్ వీసాలు దుర్వినియోగం కాకుండా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కఠిన చర్యలకు సిద్ధమైంది. స్టూడెంట్ ఎక్స్చేంజ్ వీసాలను ఇక నుంచి 4 ఏళ్లకే పరిమితం చేయాలని ప్రతిపాదించింది. ఓపెన్ ఎండెడ్ రూల్ వల్ల చాలా మంది యుఎస్ లో ఉండిపోతున్నారని పేర్కొంది. కొత్త రూల్ తో ఆ వీలుండదని తెలిపింది. మరోవైపు ఇతర దేశస్తుల జర్నలిస్ట్ వీసాలను 240 రోజులు, చైనా జర్నలిస్ట్ వీసాలను 90 రోజులకే కుదించాలని ప్రపోజ్ చేసింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య పరస్పరం దాడులు కొనసాగిస్తున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా చేపట్టిన ఎయిర్ అటాక్స్ లో 5 పిల్లలు సహా 14 మంది మరణించారు. మరో 38 మంది గాయపడ్డారు. ఈ దాడిని ఆ దేశ ప్రెసిడెంట్ జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. రష్యాకు యుద్ధం ఆపే ఉద్దేశమే లేదని, చర్చలకు బదులు మిసైళ్లను ఎంచుకుందని ఆక్షేపించారు. అటు 102 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేశామని రష్యా ప్రకటించింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ మూవీని వచ్చే జనవరి 9న విడుదల చేస్తున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో జరిగిన మిరాయి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆయన ఈ విషయం వెల్లడించారు. రాజాసాబ్ సినిమా డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉంది. కానీ కార్మికుల సమ్మెతో మూవీ షూట్ పెండింగ్ లో పడింది. ప్రస్తుతం డైరెక్టర్ మారుతి శరవేగంగా ఈ చిత్రాన్ని షూట్ చేస్తున్నారు.
టాలీవుడ్ లో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రానికి RX100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకుడు. అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఈలోగా మిగిలిన తారాగణం, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుంది. ఈ సినిమాలో విలన్ గా మోహన్ బాబు కూడా అంగీకరించారని సమాచారం. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సమీపిస్తున్న వేళ భారత జట్టు విజయావకాశాలపై చర్చ ఊపందుకుంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత జట్లో మ్యాచ్ ఫలితాన్ని ఒంటి చేత్తో మార్చేగల 3 ఆటగాళ్లున్నారన్నారు. అభిషేక్ శర్మ, పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలను ఆయన గేమ్ చేంజర్లుగా పేర్కొన్నారు.